స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. హాయ్ గైస్, నేను మీ మురుగుపాటి తిరుగు ట్రేడర్ని. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో గైస్, ఈరోజు అయితే నేను 3 ట్రేడ్లు అయితే తీసుకున్నాను అనమాట సక్సెస్ఫుల్గా. అందులో 2 ట్రేడ్లు ఇంట్రాడే ట్రేడింగ్ ఇన్ షేర్స్ అనమాట. సో ఫస్ట్ ట్రేడ్ నేను మెజగాన్ డాక్ మీద అయితే నేను తీసుకోవడం జరిగింది. ఎందుకు అనేది మీకు అందరికీ తెలుసు. మెజగాన్ డాక్ ఈరోజు అంటే నార్మల్గా చెప్పాలి అంటే డిఫెన్స్ సెక్టరు మంచి వాల్టాలిటీ ఉందన్నమాట. అంటే వాల్యూమ్స్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి అనమాట. అందులో ఫస్ట్ ప్రయారిటీ మెజగాన్ డాకు, సెకండ్ వచ్చేటప్పటికి ఆర్ఎస్సి అనమాట. అదే గార్డెన్ రీచ్ జిఆర్ఎస్సి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనమాట. ఈ 2 షేర్లు చాలా బాగుంటాయి యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. ఇంట్రాడే చేయడానికి వాల్యూమ్స్ హై వాల్యూమ్స్ రన్ అవుతుంది అనమాట. సో కాకపోతే మెజగాన్ డాకే బెస్ట్ అనేది నా ఉద్దేశం అనమాట ఎప్పుడు కూడా. సో అందుకని మెజగాన్ డాక్లో తీసుకున్నాను అనమాట. 424 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఎగ్జిట్ అయిపోయాను. సో తర్వాత నేను బీఎస్సీలో షేర్ చేశానండి. బీఎస్సీలో ట్రేడ్ చేశాను. అది కొంచెం చాలా తేడాగా ఉందన్నమాట. అసలు యాక్చువల్లీ ఈరోజు వన్ డైరెక్షన్ ఫాలో అవుతుంది. బట్ కానీ ఇంత ఫాలో వచ్చినప్పుడు ఒక అప్సైడ్ మూమెంట్ వస్తుందని చెప్పేసి నేను కొన్ని షేర్స్ బై చేసి చూశాను అనమాట. బట్ ఏమాత్రం ఇవ్వట్లేదు. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ చాలా తక్కువ పెట్టానమాట. సో 53 రూపీస్లో ఎగ్జిట్ అయిపోయాను అంతే. మూమెంటం లేదనమాట యాక్చువల్లీ బీఎస్సీ షేర్స్లోను. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అసలు స్ప్లిట్ అయిన తర్వాత విపరీతమైనటువంటి వాల్యూమ్ జనరేట్ అవుతుంది అనుకున్నాను. బట్ ఆశించిన స్థాయిలో ఆ జనరేషన్ అనేది జరగట్లేదు అనమాట. ఇంకా లాస్ట్ బిట్వీన్ లీస్ట్ ఒక క్రూడ్ ఆయిల్ ట్రేడ్ ఒకటి తీసుకున్నానండి. సో అందులో ఒక 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇంకా ఎగ్జిట్ చేశాను అనమాట. సో టోటల్ ఈరోజు వచ్చేటప్పటికి 572 రూపాయలు ప్రాఫిట్ అనమాట. సో ఎనీ హ్యావ్ డే స్టార్టింగ్ 570 రూపీస్ ప్రాఫిట్స్ తోటి స్టార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. డే క్లోజింగ్. సో ఇంకా చూడాలండి. అండ్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. మీరు కొత్త అంటే సార్ నేను ఒక విషయం అండి, నేను ట్రేడింగ్లోకి దిగి ఒక 1 year మాత్రమే అవుతుందన్నమాట. నేను మరీ అంత తోపని కాదు, కాకపోతే నా టెక్నిక్స్ డిఫరెంట్ ఉంటుంది. అది అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఓకే. సో ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ సండే లైవ్ స్ట్రీమ్కి వచ్చాను, చాలామంది డౌట్స్ క్లియర్ చేశానండి. సో ఒకవేళ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందన్నమాట. దయచేసి దాన్ని క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ లేదా మీ యొక్క లేటెస్ట్ నాలెడ్జ్ కానీ మీరు మాతో పంచుకోగలరు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఎక్స్చేంజ్ అయితేనే సో అందరూ ఎక్స్పర్ట్ అవుతారని నా ఉద్దేశం. సో నేను కూడా లెర్నరేనండి, నేనేమి పెద్ద తోపేం కాదు. కాకపోతే ఏంటంటే ప్రాఫిట్స్ బాగా పడుతున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ఎందుకంటే అన్నీ తెలుసుకునే చేస్తున్నానండి. క్రూడ్ ఆయిల్ ఒక్కటే కొంచెం కొత్త అనమాట. నేను స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ రైట్ నౌ. ఎందుకంటే క్రూడ్ ఆయిల్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవన్నమాట. సో అంటే మీరు చార్ట్ చూపించకూడదు లేదా దాని గురించి చెప్పకూడదు అనేది ఏం రిస్ట్రిక్షన్ లేదు. సెబీ ఓన్లీ షేర్ మార్కెట్ గురించి చెప్పింది, కానీ ఇది ఇట్లాంటిది కమ్యూడిటీ ట్రేడింగ్స్ గురించి ఎవరో ఇంకా రిస్ట్రిక్షన్స్ ఇంకా పెట్టలేదన్నమాట. ఎందుకంటే చాలా తక్కువ అండి కమ్యూడిటీ ట్రేడింగ్ చేసేవాళ్ళు, చాలా తక్కువ. అందువల్ల సెబీ అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓకేనా. అది కమ్యూడిటీ ట్రేడింగ్ మన ఇండియాలో ఎవరు చేస్తారండి? ఎవరు చాలా తక్కువ మంది చేస్తారు. ఓకేనా. సో అందుకని చాలా తక్కువ మంది చేస్తారు కాబట్టి అంత లో వాల్యూమ్లో జరుగుతుంది. కాబట్టి మేబీ సెబీ ఏమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టలేదు వాటి మీద. సో అందుకని నేను కమ్యూడిటీ ట్రేడింగ్ కూడా చేస్తున్నాను, అప్పుడప్పుడు చేస్తున్నాను. ఒక ట్రేడ్ మ్యాక్సిమం చూస్తున్నాను అంతేనండి. ఓకేనా. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోకి అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం అంటే జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ.